అనంతపురం పుట్టపర్తి జిల్లాలకు సంబంధించి ఎర్స్టైల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఈ రెండు డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం మంత్రులుగా ఎవరు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీద సరైనటువంటి అజమాయిషీ చేయకుండా వాళ్ళ దోపిడీకే ప్రమాదంగా పనిచేయటం వల్ల అంతా అస్తవ్యస్తం చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటివి ఎక్సైజ్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా చాలా భ్రష్టు పట్టించారు. మరి అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. మరి ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అటు అధికారులని ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇసుక విధానంలో ఫ్రీ శాండ్ పాలసీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొచ్చాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక్క పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఎక్స్కవేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. స్వయంగా వాళ్లే కావాలంటే వాళ్లే వచ్చి తీసుకెళ్లే విధంగా చేశాం. ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని అనంతపురం జిల్లాలో సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేయిస్తున్నాం. అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ని ఓపెన్ చేపిస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి, డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఒక నిదర్శనం. అట్లాగే ఇవాళ రీచెస్ అన్నీ ఓపెన్ చేసాం. మొత్తం మైనింగ్కి సంబంధించి కూడా ఇవాళ అన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వాంటెడ్గా విజిలెన్స్ని పంపించడం, అధికారులను పంపించడం, వాళ్ళని వేధించడం, సరెండర్ చేసుకోవడం, సరెండర్ కాని వాళ్ళ మీద 100 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేయటం, ఇదే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. అలాగే కొత్తవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మరి ఈరోజే నేను ఇక్కడ జొన్నగిరిలో గోల్డ్ మైన్ చూసి రావడం జరిగింది. అక్కడ జియో మైసూర్ వాళ్ళు, అంటే భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ సంస్థని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేసుకున్నాం. ప్రతిరోజు యావరేజ్న 1 కిలో బంగారాన్ని వాళ్ళు అక్కడ ప్రాసెసింగ్ ద్వారా తీస్తూ ఉన్నారు. మరి ఇదే జిల్లాలో కూడా రామగిరిలో కూడా ఇవాళ ఐడెంటిఫై చేశాం. త్వరలోనే ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని అలాట్మెంట్ చేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసే విధంగా కార్యాచరణ చేస్తాం. ఎందుకంటే మనకి చాలా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ రాష్ట్రంలో. అటు ఐరన్ ఓర్ ఉంది. ఇవాళ ఐరన్ ఓర్లో మరి ఒరిస్సా తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ శాతం ఐరన్ ఓర్ని ప్రాసెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. జేఎస్డబ్ల్యూ కూడా వాళ్ళు ఒక ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో వాళ్ళు ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన క్వాడ్జ్ ఉంది. మరి ఎక్కడా లేనటువంటి ఏదైతే ఇవాళ సోలార్ ప్యానెల్స్ సంబంధించి కానీ ఇవాళ భవిష్యత్తుకు అవసరమైనటువంటి క్వాడ్జ్ కూడా మన ప్రాంతం నెల్లూరు ఈ ప్రాంతాల్లో క్వాడ్జ్ ఉండడం, అలాగే మనకి రిచెస్ట్ బీచ్ శాండ్స్ కూడా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఐడెంటిఫై చేసాం, బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేసి ఆక్షన్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఇవాళ మనకి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కూడా ఒక 2 పార్క్స్ని మనకు అలాట్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం దగ్గర ఆ పార్క్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అట్లాగే మనకి గ్రానైట్ కూడా చాలా పెద్ద ఎత్తున గ్రానైట్ ఇటు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలా జిల్లాల్లో గ్రానైట్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతూ. అయితే ఇక్కడ ఈరోజు అనంతపురంలో కలర్ గ్రానైట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. కర్ణాటకకి మనకి ఉన్నటువంటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా రాయల్టీ విషయంలో కూడా డిస్కస్ చేసి దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలో కూడా చేసి ఇక్కడ ఇండస్ట్రీని కూడా ముందుకి వెళ్ళే విధంగా కార్యాచరణ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్సైజ్లో కూడా ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానం మీ అందరూ చూశారు. దాదాపు 1500 కోట్ల పైనే స్కామ్ చేశారు అని చెప్పి ఇవాళ కేసులు కూడా నమోదైనవి. ఇవాళ మేము వచ్చిన తర్వాత పాలసీ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో బ్రాండ్స్ ఉండే కాదు, వాళ్ళు ఏది చెప్తే అదే. ఆన్లైన్ సిస్టమ్ మొత్తం తీసేశారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ని అవైలబిలిటీలో పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లేకుండా చేయటం, పనికిరాని బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. అనేక మంది మరి వేల మంది చనిపోయారు. చాలామంది కిడ్నీలు, లివర్లు, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చాలామంది ఇవాళ ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. లక్షలాది మంది ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే టోటల్ అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అట్లాగే ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బయట వరకు షాప్స్ వరకు కూడా ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్ చేస్తాం. ల్యాబ్లు పెట్టాం. 5 ప్రాంతాల్లో ల్యాబొరేటరీ పెట్టి ఎప్పటికప్పుడు శాంపిల్స్ తెప్పించి శాంపిల్స్ ద్వారా వాటిని చెక్ చేస్తున్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయటం. అలాగే గతంలో బీర్ అవన్నీ కూడా అవైలబిలిటీ లేకుండా చేస్తే అవన్నీ కూడా ఇవాళ అవైలబిలిటీలో తీసుకురాగలం. గతంలో పక్క జిల్లాలు మరి ఈ అనంతపురం, పుట్టపర్తి జిల్లాలకే బోర్డర్ జిల్లాల నుంచి విపరీతంగా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ వచ్చేది మనకి. అట్లాగే ఐడి కూడా చాలా ఎక్కువ శాతం ఉండేది. ఇవాళ అవన్నీ కంట్రోల్ చేయటం వల్ల ఇక్కడ దగ్గర 30 to 40% గ్రోత్ వచ్చింది బోర్డర్ డిస్ట్రిక్ట్లో. బీర్ సేల్లో అయితే దాదాపు 70 to 80% బీర్ సేల్స్లో ఇక్కడ మరి సేల్ కూడా పెరిగింది. అంటే ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేయటం వల్ల అటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం, మన ప్రభుత్వ ఆదాయం కూడా, పక్క రాష్ట్రాలు పోయే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా, ఇవాళ దళారులు దోచుకున్న ఆదాయాన్ని కూడా మనం కాపాడుతున్నాం. మొన్న కూడా చూసాం మొలకల చెరువులో, అలాగే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని కూడా సృష్టించి ప్రభుత్వాన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టాలనే కార్యాచరణ కూడా సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ గారు. అంటే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పాస్టర్ చేస్తున్నటువంటి విధ్వంసాలు రెచ్చగొట్టాలని కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రలో ఒక పాత్రే. ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ హత్యా రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో మరి పరిటాల రవి గారి హత్య దగ్గర నుంచి తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అనేక హత్యలు, తన సొంత బాబాయ్ హత్యలు చూసుకున్నా, ఇవాళ అవన్నీ కూడా వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో నేను చూసాను. నిన్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ఇబ్బందుల నుంచి ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కాపాడటానికి, అవి ముందుకు నడిపించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో మీరందరూ చూసాం, నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విషయాలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే అతను కేవలం పదవుల కాంక్షతోనే పనిచేస్తున్నాడా అన్న విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ అమరావతిలో
జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ని అంటే ప్రజల్లో ఒక ఆందోళన సృష్టించడానికి, అసలు అమరావతి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇవాళ అన్ని జిల్లాల్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తాం. ఇవాళ ఉత్తరాంధ్రలో చూస్తే మొన్న డేటా సెంటర్ కానీ, అలాగే అక్కడ ఆర్సెలర్ మెటల్ సంస్థ కానీ, అలాగే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇవాళ అనేక సంస్థలు రీసెంట్గా పుట్టపర్తిలోనే మరి ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి దగ్గర 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇవాళ పనులు మనం ప్రారంభించడం జరిగింది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, మరి గతంలో కియా మోటార్స్ తీసుకొచ్చిన ఇవాళ డిఫెన్స్కి సంబంధించి ఇక్కడ ఒక పార్క్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నా. ఇవన్నీ చేస్తూ ఉంటే మరి నిన్న అమరావతి విషయంలో అక్కడ ఎస్టిమేట్లు పెంచేశారు, దోపిడీ చేస్తున్నారని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చి రైతులు అక్కడ ఇంకా భవిష్యత్తు అవసరాలకు కూడా మేము ఇస్తానని ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకి రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పులివెందులకి నీళ్లు తీసుకొచ్చినా, కుప్పానికి నీళ్లు తీసుకొచ్చినా, ఈరోజు అనంతపురం నీళ్లు తీసుకొచ్చినా, ఇవాళ హార్టికల్చర్లో అనంతపురం రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ ప్రాంతం నిలబడతా ఉన్నా చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇవాళ భారతదేశం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్లు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి. అది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిభ. కానీ ఇవన్నీ కూడా మరి గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా కనెక్టివిటీ చేయాలి, రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ భారతదేశంలో తలమానికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. మేము కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అందుకనే ఇప్పుడు డిపార్ట్మెంట్కి చెప్పాము. నెక్స్ట్ అవసరం అయితే స్టేట్ లెవెల్ నుంచి స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం వచ్చింది, వాళ్ళని స్పెషల్ టీమ్స్ పంపించి మేము ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తాం. టైమింగ్స్ కూడా అందుకనే యాప్ కూడా తీసుకొచ్చాం. అనంతపురం జిల్లాలో అధికారులు పూర్తిగా వదిలేశారు సార్. గతంలో వైఎస్ మరణము రడియా శాస్త్రం ఉందని చెప్పారు. అందుకనే నేను అవసరమైతే ఓకే మీ ఫీడ్బ్యాక్ అంతా నాకు అంటే మీడియాలో కన్నా విడిగా ఇస్తే నేను దాని మీద వర్కౌట్ చేసి మీకు డెఫినెట్గా కంట్రోల్ చేస్తాను. సార్ మద్యం షాపుల్లో ఇది పెట్టారు కదా పర్మిట్ రూమ్స్, దాంట్లో ఒక వ్యక్తికి జారిపడి మరణించినాడు. కానీ మద్యం షాపులు కానీ పర్మిట్ల షాపుల మీద కానీ ఎటువంటి నియంత్రణ లేదు. దీంట్లో మరణాలు కూడా సంభవిస్తాయి. అంటే మేము ఖచ్చితంగా అన్ని టోటల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. పర్మిట్ రూమ్స్లో కానీ, షాప్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు పెట్టాలి. దాన్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్లో కూడా జరుగుతాయి, వాళ్ళు వాటికి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా అలాంటివి ఉంటే యాక్షన్ తీసుకుంటాం. అంటే మానిటరింగ్ లేకపోవడం అంటూ లేదు. కాకపోతే బయట విచ్చలవిడిగా బయట రోడ్ల మీద తాగేదానికి కొంత మాకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద ఈ పర్మిట్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే మొత్తం కూడా కెమెరా, సీసీ కెమెరా, సర్వేలెన్స్ కెమెరాస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సార్ పర్మిట్ రూమ్ పెట్టా కూడా రోడ్డు పక్కలో తాగుతున్నారు సార్, ఫుట్పాత్ల మీద తాగుతున్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు. గతంలో అంత లేదు కానీ ఇప్పుడు మీరు మద్యం డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా తీసుకుని మీకు చెప్పింది వస్తాం. గతంలో వైఎస్ మరణం చెప్పి ఆరోపణ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ హత్య ఉండొచ్చు, మా నాన్న తరపు అనుమానం ఉంది అంటూ మళ్ళీ కొత్త రాగమందుకు వెళ్ళిపోయింది. అదే చెప్తా ఉన్నా కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దేవన్నాడు, సొంత బాబాయిని హత్య జరిగిన రోజేమో మొట్టమొదటేమో అది బాత్రూంలో జారి పడ్డారు అన్నారు. తర్వాత ఏమో
గుండెపోటు అన్నారు. తర్వాత బాబు గారి నారాసుర రక్త చరిత్ర అన్నారు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు. సొంత బాబాయ్ కూతురే దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి సొంత బాబాయ్ కూతురే చెప్పింది. ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఆయన వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడితే ఒక రాజకీయ